వారికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. నిన్నటి వరకు శాంతికి భద్రతకు మారుపేరుగా ఆకాశ హర్యాలతో వెలిగిపోయిన దుబాయ్ ఇప్పుడు క్షిపణులు డ్రోన్ల మోతతో దద్దరిల్లుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన ఈ యుద్ధంలో యుఏఈ ఇప్పుడు గ్రౌండ్ జీరోగా మారుతుందా? ఇరాన్ అసలు దుబాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? విశ్లేషిద్దాం. Straight to the airport. Go, move! Keep moving! ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ కు చెందిన 2 డ్రోన్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా 4 గాయపడ్డారు. యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగి గాలిలోని ఆ డ్రోన్లను క్షిపణులను పేల్చివేశాయి. అయితే ఆ పేలిన శిథిలాల కింద పడటం వల్లే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. దాడులు జరుగుతున్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతూ ఉండడం గమనార్హం. గతంలో హౌతీ రెబెల్స్ రూపంలో పరోక్ష దాడులు జరిగిన ఫిబ్రవరి 28, 2026న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధంలో దుబాయ్ విమానాశ్రయం, దాని పరిసరాలపై దాడులు జరగడం ఇది 3వసారి. మార్చి 1న, మార్చి 7న, ఇప్పుడు తాజాగా మార్చి 11న డ్రోన్ దాడులు కలకలం రేపాయి. అసలు ఇరాన్ కన్ను దుబాయ్ పై ఎందుకు పడింది? దీనికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. యుఏఈ, ఖతార్ వంటి దేశాల్లో అమెరికాకు బలమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ పై దాడులకు అమెరికా ఈ గల్ఫ్ దేశాల గడ్డను వాడుకుంటుందని ఇరాన్ ప్రధాన ఆరోపణ. తమ శత్రుకు ఆశ్రయం ఇస్తే ఊరుకోబోమని ఇరాన్ నేరుగానే హెచ్చరిస్తోంది. 2020లో యుఏఈ ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుని సత్సంబంధాలు నెరుపుతోంది. ఇక తన బద్ద శత్రువైన ఇజ్రాయెల్ కు గల్ఫ్ లో రెడ్ కార్పెట్ వేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఇన్నాళ్లు వాణిజ్యం వేరు, రాజకీయం వేరు అన్నట్లుగా బ్యాలెన్సింగ్ గేమ్ ఆడిన దుబాయ్ కి ఇప్పుడు అత్యంత క్లిష్ట సమయం ఎదురైంది. ఆకాశంలో పేలుతున్న క్షిపణులు గల్ఫ్ ఆర్థిక వ్యవస్థను కూడా పేల్చేసే ప్రమాదం ఉంది. రాజ్యసభ